రెడ్ క్రాస్ చైర్మన్ పదవితో పాటు ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తే బాగుంటుంది. కాకర్ల తిరుమల నాయుడు నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలుగు యువత అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడు మాట్లాడుతూ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి మీద నిందలు మోపుతూ నారాయణ వల్లే రెడ్ క్రాస్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడాన్ని తప్పుపట్టారు. రెడ్ క్రాస్ నిధులను ఉపయోగించుకొని ఏదో తన సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా ప్రజల దగ్గర సానుభూతి పొందాలని చూస్తున్నారని, నారాయణ విద్యా సంస్థలపైన తరచూ నారాయణ పైన అర్థం లేని ఆరోపణలు చేస్తూ నారాయణని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అన్నారు. ఒక్కరోజు నారాయణతో తిరిగితే ఆయన రాష్ట్ర ప్రయోజనాల కొరకు, నెల్లూరు జిల్లా అభివృద్ధి కొరకు ఎంత కష్టపడ్డారో అర్థమవుతుందని అన్నారు. చంద్రశేఖర్ రెడ్డి మీరు రెడ్ క్రాస్ చైర్మన్ పదవితో పాటు ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తే బాగుంటుందని హితవు పలికారు. ఇందుకు గల కారణాన్ని వివరిస్తూ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తాను ఆరోగ్య కారణాల రీత్యా వైఎస్ఆర్ నగర ఇన్ఛార్జ్ పదవితో పాటు రెడ్ క్రాస్ చైర్మన్ పదవి నిర్వహించడం, అదేవిధంగా కార్యకర్తలకి సమయాన్ని కేటాయించలేకపోతున్నానని భావన వ్యక్తం చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీ నగర ఇన్ఛార్జ్ బాధ్యత చేయగలనని వెల్లడించినట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఆయన ఎమ్మెల్సీ పదవిని మర్చిపోతున్నట్లు పోయినారని దాన్ని గుర్తు చేస్తూ ఉపాధ్యాయులచే ఎన్నుకోబడిన ఎమ్మెల్సీ పదవిని కూడా రాజీనామా చేస్తే ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, సాయి, రఫీ, లేఖిన్, హేమంత్, సుధీర్, నాని అందరికీ నమస్కారం. నిన్నటి రోజున రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను రెడ్ క్రాస్ చైర్మన్ గా రాజీనామా చేస్తున్నాను. ఇందుకు నారాయణ గారి యొక్క బెదిరింపు ధోరణి కారణంగా నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంగా 2 ప్రశ్నలు ఆయనకి అడగదలుచుకున్నా. నిన్న మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్పారు? 2 నెలల ముందే నేను రెడ్ క్రాస్ చైర్మన్ గా రాజీనామా చేయాలని నిర్ణయించుకొని ఉన్నాను. కాబట్టి నేను ఆ 2 నెలలని కాస్త 20 రోజుల ముందు రిజైన్ చేస్తున్నానని చెప్పడం జరిగారు. అంటే మీకు 2 నెలల ముందు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు అమలు పరుస్తూ ఏదో ఒక పొలిటికల్ స్ట్రాటజీ కోసం, ఒక రాజకీయ అవసరం కోసం ఆ నిందని అధికార పార్టీ నారాయణ గారి మీద వేసేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. నిన్న స్పష్టంగా మీరు ఏం చెప్పారు? నాకు పూర్తి స్థాయిగా నేను నెల్లూరు నగర నియోజకవర్గం వైకాపా కార్యకర్తలతో సమయం కేటాయించాలి కాబట్టి రెడ్ క్రాస్ చైర్మన్ గా నేను పూర్తిగా దీనికి న్యాయం చేయలేను కాబట్టి నేను రిజైన్ చేయాలని 2 నెలల ముందే అనుకున్నానని చెప్పి స్పష్టంగా చెప్పారు. మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు న్యాయం చేయలేదని చెప్పి రిజైన్ చేస్తున్నానని చెప్పి నిన్న చెప్పారు. అంతవరకు చెప్పి ఉంటే బాగుండేది. మరి నారాయణ గారు ఏదో మిమ్మల్ని డిజాల్వ్ చేయాలని మీ యొక్క సంస్థలో ఎవరినో వాకప్ చేసినట్టు, ఎంఓయూ ఇమ్మని అడిగినట్టు
రకరకాల కలిపొల మాటలు చెప్పి ఒక మసిగుడ్డని అవతల వాళ్ళ మీద వేసేస్తే వాళ్ళు దులుపుకుంటారనే ధోరణితోని ఈ రోజు నేను మీ యొక్క రాజీనామా చేసిన విధానాన్ని గురించి మేము తెలియజేస్తున్నాం. ఒక్క ప్రశ్న అడుగుతున్నా చంద్రశేఖర్ రెడ్డి గారిని, అయ్యా మీకున్నటువంటి రెడ్ క్రాస్ చైర్మన్ గా మీరు పూర్తిగా దాన్ని న్యాయం చేయలేదని చెప్పారే, మీకు జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పినటువంటి నెల్లూరు నగర వైకాపా ఇన్ఛార్జ్ పదవికి నేను పూర్తి స్థాయిగా న్యాయం చేయాలనుకుంటున్నప్పుడు మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కూడా మీకు పదవి ఉంది, దాన్ని ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు? మీరు 2 పదవులకి న్యాయం చేయలేరు కదా. మరి రెడ్ క్రాస్ చైర్మన్ గా మీరు న్యాయం చేయలేరు, నా ఆరోగ్యం బాగలేదు, నాకు సహకరించట్లేదు, నేను రెడ్ క్రాస్ రాజీనామా చేస్తున్నానని చెప్పినప్పుడు మీ ఎమ్మెల్సీ పదవి కూడా ఎప్పుడు రాజీనామా చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. అదే విధంగా మీరు రెడ్ క్రాస్ చైర్మన్ గా గెలిచింది ఏ విధంగా కూడా చెప్తా వినండి. గతంలో లాస్ట్ టైం లో మీరు రెడ్ క్రాస్ లో మనోహర్ రెడ్డి గారి ప్యానెల్ గెలిస్తే అప్పుడు మీ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా మీరు చైర్మన్ అయిన విధానాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదే విధంగా రెడ్ క్రాస్ లో మీ ఇష్టానుసారంగా మీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని మీరు చెప్పిందే వేదంగా చెప్పే విధంగా తయారు చేసుకున్నారు. అదే విధంగా ఒక్క ప్రశ్న, చంద్రశేఖర్ రెడ్డి గారు జిఎం అనే పదవిని క్రియేట్ చేసి ఒక రిటైర్డ్ ఆర్టీఓ క్యాడర్ ఉండేటటువంటి భక్తవత్సల్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి 80,000 రూపాయలు ప్రజా ధనాన్ని రెడ్ క్రాస్ బాగోగుల కోసం దాతలిచ్చిన విరాళాన్ని నీ యొక్క సొంత ఖర్చులకు వాడుకున్న విధానాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దాతలు 15 కోట్ల రూపాయల డిపాజిట్ రెడ్ క్రాస్ లో ఉంటే దాన్ని మార్కెట్ చేసి 30 కోట్ల ఓడిని తీసుకుని నువ్వు రెడ్ క్రాస్ రన్ చేసావు. నువ్వేం రెడ్ క్రాస్ ని తీర్చిదిద్దలా, అప్పులు పాలు చేసావు. రెడ్ క్రాస్ లో రాజకీయ సంస్కృతి గతంలో ఎప్పుడు చూడలా. నువ్వు పోయిన తర్వాత రెడ్ క్రాస్ ని ఒక వైకాపా కార్యాలయంగా మార్చిన పరిస్థితి సందర్భంగా తెలియజేస్తున్నా. అదే విధంగా సెకండ్ టర్మ్ లో ఎలక్షన్ వచ్చినప్పుడు నువ్వు మీ సంస్థలో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ ని పూర్వ విద్యార్థుల్ని ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ కూడా తీసుకొని పోయి రెడ్ క్రాస్ లో మళ్ళా చైర్మన్ గా గెలవాలనే దురుద్దేశంతో అడ్డగోలుగా సభ్యులను మీ యొక్క పాత ఓల్డ్ స్టూడెంట్స్ ని మీ కాలేజ్ స్టాఫ్ ని అందరినీ అడ్డగోలుగా సభ్యులుగా చేర్చి వారి యొక్క ఓట్లతోటి అడ్డగోలుగా గెలిచినటువంటి విధానాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎవరైనా రెడ్ క్రాస్ లో సభ్యులుగా చేరాలని పోతే వారి యొక్క అప్లికేషన్ పూర్తిగా పరిశీలిస్తారు. వీరు చంద్రశేఖర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేస్తారా, వారికి సభ్యత్వం ఇవ్వబడుతుంది. చంద్రశేఖర్ రెడ్డికి అగేన్స్ట్ గా ఓటేస్తారని వారికి అనుమానం వస్తే వారి అప్లికేషన్ రిజెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా అడ్డగోలుగా రెడ్ క్రాస్ ని రోడ్డుని పెట్టినటువంటి చంద్రశేఖర్ రెడ్డికి నారాయణ గారి గురించి విమర్శించే అర్హత లేదని చెప్పి తెలియజేస్తున్నా. కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రెడ్ క్రాస్ లో చంద్రశేఖర్ రెడ్డి గారి టర్మ్ లో జరిగినటువంటి పరిపాలన పైన, నిధుల దుర్వినియోగం పైన సిబిఐ ఎంక్వైరీ వేసి విచారణ జరిపించి బాధ్యులను చేరిన వారి మీద కఠినంగా శిక్షించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా నువ్వేదో సేవ అంటున్నావే, నీ జేబులో డబ్బులు పెట్టి సేవ చేసావా చంద్రశేఖర్ రెడ్డి అని అడుగుతున్నా. నీకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 100 కోట్లకు వెళ్ళిపోయావు. ఏ రోజైనా నీ జేబులో నుంచి ₹1 తీసి రెడ్ క్రాస్ కి ఇచ్చి స్వచ్ఛందంగా నువ్వు సేవ చేసావా? దాతలు ఇచ్చిన విరాళంతో, రెడ్ క్రాస్ కి డోనర్స్ ఇచ్చిన విరాళంతో వచ్చిన డబ్బులతోటి నువ్వు దాన్ని మెహర్బానీ కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసం రెడ్ క్రాస్ కి ఒక పావులాగా వాడుకున్నావు. నువ్వు కాదని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా. అదేవిధంగా రెడ్ క్రాస్ లో అడ్డం పెట్టుకొని నీ సంస్థలో పనిచేసే ఉద్యోగులను అర్హత లేకపోయినా అడ్డగోలుగా వారికి ఏదో అక్కడ కల్పించాలని చెప్పేసి వారిని ఉద్యోగ నియామకాల్లో అడ్డగోలుగా కూడా నీ చెంచాలని నీకు దావాగిరి చేసే వాళ్ళని తీసుకొచ్చి రెడ్ క్రాస్ లో ఈ రోజు నువ్వు అడ్డగోలుగా వారి